ఈరోజు దేవుని హెచ్చరిక. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి. శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకుని వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరం విషయమై ఆలోచన చేసుకొనకుడి. ఈ రోమా పత్రిక గ్రంథ రచయిత అయిన అపోస్తలుడైన పౌలు ఈ పత్రిక ప్రారంభం నుండి రోమాలో ఉన్న దేవుని ప్రియులకు పరిశుద్ధులుగా ఉండుటకు, యేసుక్రీస్తు వారిగా ఉండుటకు పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయిస్తూ, యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడిన వారి వలననే అన్యజనుల మధ్య దేవుని నామం దూషించబడుచున్నదని చెబుతూ, అందరూ పాపము చేసి దేవుణ్ణి అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని 3వ అధ్యాయం 23వ వచనంలో రోమాలో మాట్లాడుతూ, దేవుని మహిమను పొందలేకపోతూ దేవునిని తమ జీవితం ద్వారా క్రియల ద్వారా మహిమపరచ లేకపోతూ ఉండుటకు కారణం పాపమని తెలియచేశారు. 6వ అధ్యాయం 12వ వచనంలో శరీర దురాశలకు లోబడవద్దని, చావునకు లోనైన శరీరములో పాపమును ఏలనీయవద్దని చెప్పి, పూర్వము పాపమునకు దాసులైన మీరిప్పుడు పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరని చెప్పి, శరీరానుసారమైన మనస్సు మరణము, శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉంది. శరీర స్వభావము గలవారు దేవుని మహిమపరచలేరు. శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయ్యుందురని 8వ అధ్యాయం 1-13 వచనాల్లో రోమపత్రికలో చెబుతారు. 12వ అధ్యాయం 1వ వచనంలో పరిశుద్ధమును అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి బతిమాలుచున్నారని చెబుతూ, శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు ఆలోచన చేయవద్దు. శరీర కార్యములు, అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తు, కామ విలాసములు, పోకిరీ చేష్టలు, కలహము, మత్సరము ఇవి లేకుండా పగటి యందు నడుచుకున్నట్టుగా మర్యాదగా నడుచుకోవాలి. యేసుక్రీస్తును ధరించుకున్న వారమై ఉండాలని హెచ్చరిస్తారు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలో, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు గనుక ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించవద్దు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే అని యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో అంటారు. కొలసి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన అయిన ధనాపేక్ష చంపివేసి కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, బూతులు అను వాటిని విసర్జించి పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనాలి అని అపోస్తలుడైన పౌలు హెచ్చరిస్తారు. ఆత్మకు విరోధంగా పోరాడే శరీరాశలను విసర్జించమని బోధిస్తారు. శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేయక, భూ సంబంధమైన వాటి యందు మనస్సు పెట్టుకొనక, పైనున్న వాటి మీదనే మనస్సుంచి ఆయన రాజ్యము కొరకు, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ సంపూర్ణముగా పరిశుద్ధపరచబడి ఆత్మయు జీవమును శరీరమును ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మనలను పిలిచినవాడు నమ్మకమైనవాడు గనుక అలాగూ చేయునుగాను గాక. సహోదరులారా, మా కొరకు ప్రార్థన చేయుడి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే గాని ఉగ్రత పాలగుటకు దేవుడు మనలను నియమింపలేదు గనుక శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు ఆలోచన చేసుకొనవద్దు. శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు
శరీర విషయమై ఆలోచన చేసుకొనవద్దు అని భక్తుడు తెలియజేస్తూ ఉన్నారు. అతి కృప దేవుడు మనకు దయచేయాలని ప్రార్థించుదాం. శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీరం విషయమై ఆలోచన చేయక ఆత్మలో దేవుని కొరకు, దేవుని సారూప్యంలోనికి మనం మార్చబడినట్లు, ఆత్మలో ఎదుగునట్లు దేవుని సహాయం కోరుకుందాం. అట్టి కృప దేవుడు సమృద్ధిగా మనకు దయచేయును గాక.